హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సత్యారామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా పల్లెటూరులో ప్రదేశాలు చూసారా ఎడతెరిపి లేకుండా వర్షం అలా పడుతూనే ఉంది 3 రోజుల నుంచి. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి కానీ రెస్ట్ లేకుండా అలా పడడం వల్ల చూడండి గ్యాప్ ఇవ్వట్లేదు. అసలు బురద అయిపోయింది రోడ్డు అంతా. అసలు ఎంత చండాలంగా ఉందో నడవడానికి కూడా కొంచెం ఇబ్బందిలా ఉంది. పడిపోతున్నాను కూడా తెలియదు కానీ తప్పదన్నమాట. ఇప్పుడు నేనైతే మేము విత్తనాలు వేసాము, అది మొత్తం బురద అయిపోయింది. వాటర్ అయిపోద్ది అనమాట. మాకు నార్మల్గా వాటర్ అంటే ఉండదు, వాటర్ లేకుండానే భూమిని సాగు చేసుకుంటూ ఉంటాం. మీకు మొత్తం అయితే చూపించాలనుకుంటున్నాను నేను. చూస్తున్నాను చివరి చూసారా కొండలన్నీ బాగున్నాయి. బొబ్బర్లు ఉంటాయి కదా, మనం గారెలు అవి వేసుకుంటాం. మెయిన్ నాకు ఈ రోడ్డు అంటే నడవడం అంటే అస్సలు నచ్చదు, పడిపోతేనేమో నేను భయం అన్నమాట. చూడండి వాటర్ ఎలా ఉండిపోయినాయి పొలాలంతా, ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఉండిపోయింది. నార్మల్గా అయితే మాకు ఇలా వర్షం వచ్చినప్పుడే మేము దమ్ములు పట్టి ఉడుపుడుచుకుంటాము. వర్షం లేకపోతే మాకు దమ్ములు పట్టడం కష్టం అనమాట. వాటర్ ఇక్కడ బోర్లు ఉండవు అనమాట. నేను ఒకసారి ఆల్రెడీ లాంగ్ వీడియో పెట్టినప్పుడు పెట్టాను, ఒకసారి చూడండి. అంటే చెరుకు ఎలా ఉడతారని చెప్పేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, లాంగ్ వీడియో అందులో ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ కొంచెం ఎడ్లు తీసుకొచ్చుకొని కొంతమంది ఎడ్ల ద్వారాగా దున్నించుకొని వేసుకుంటారు విత్తనాలు. కొంతమంది అయితే మన దగ్గర బొరుగులు ఉంటాయి, నేను చూపిస్తానులేండి ఇంకో వీడియోలోని. వాటితో అయితే మట్టిని తవ్వేసి విత్తనాలు అవి జల్లేస్తారనమాట. జల్లిన విత్తనాలని మళ్ళా చిన్నది తుప్పలు ఉంటాయి కదా, ఇదో ఇలాంటివి కొంచెం గట్టిగా ఉన్న తుప్పలు ఉంటాయి కదా, అలాంటివి కొన్ని నరుకొచ్చి దాన్ని కొంచెం మనం ఇంటికి అడ్డుగా పెట్టుకుంటాం కదా, తడిక అంటారు కదా, ఆ టైప్లో కట్టేసి మళ్ళీ మనం తవ్విందంతా దాని మీద నుంచి 2-3 సార్లు అటు ఇటు పైన 2-3 రాళ్ళు పెట్టి బరువుగా అటు ఇటు 2 సార్లు ఇడుతారనమాట. ఇప్పుడు నేనైతే పొలానికి పోతున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వీడియోస్ తీసుకుంటే సూపర్గా ఉంటాయి, కాకపోతే నా వీడియోలు నేనే తీసుకోవాలి, తీయడానికి ఎవరు ఉండరు కాబట్టి నేనైతే వీడియోలు చేయను అనమాట. దూరం నుంచి చూడండి ఒక ఆవిడ వస్తుందా, పద్ధతి అనమాట. వర్షం తగ్గింది, కొంచెం చినుకులు లైట్గా పడుతున్నాయి. గేదెలను అయితే మేత తోలుకెళ్ళి చూడండి మేతకైతే తీసుకెళ్ళిపోతున్నారు అట్లని. అంటే మేత అయితే మెయ్యి ఇప్పుడు అంతా బురదగా ఉంది కదా ప్లేస్. మేత అయితే తినవు కానీ అంటే కాసేపు అలా తిప్పుకొస్తారనమాట. పాక దగ్గర అలా కట్టు వదిలేసారనుకోండి, అంటే అక్కడే ఉన్న ప్లేస్లోనే ఉన్నాయనుకోండి, గాలికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అటు ఇటు తిరిగితే కొంచెం వాటికి కూడా కాళ్ళు చేతులు అట్లా బాగుంటాయి. అంటే గేదెలకు చేతులు ఏంటో అనుకోవచ్చు, 4 కాళ్ళు ప్రశాంతం అటు ఇటు ఆడడానికి బాగుంటుంది. అదే ఒకే ప్లేస్లో పడుకొని నించొని ఉన్నాయనుకో వాటికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకనేసి వర్షం ఎప్పుడు తగ్గితే అప్పుడు అలా ఒకసారి తిప్పడానికి తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్ళి ఒక అరగంట 1 గంట తిప్పుకొచ్చేస్తారు. అక్కడే కొంచెం వాటర్ ఎక్కడైనా ఉంటే తిప్పేసి కడిగేస్తారు అనమాట. అక్కడే చూడండి ఎంత పచ్చగా ఉందో, సైడ్ చూడండి వాటర్ అంతా వాటర్ వచ్చేసిన పొలాలంట. ఇప్పుడు నాకు మా అమ్మాయిలు ఇచ్చారన్నమాట కొంచెం పొలం, ఆ పొలం దగ్గరికి సరేనా. వర్షం ఎక్కడ వస్తుందని చెప్పి చూసారా, నేను చేతితో గొడుగు కూడా తెచ్చుకుంటున్నాను. పొలాలంటే ఈ మధ్యన రైతులు ఎంత వ్యవసాయం చేసి కింద మీద పెట్టుకొని పెట్టుబడి ఎంత పెట్టినా కూడా లాభం అనేది ఏం కనిపించట్లేదు. జనాలు ఇన్నల్లా కాదు ఇప్పుడు బయటకు వెళ్ళిపోవడానికి చూస్తున్నారు 3 వంతులు అయితే.
కష్టపడి చేసినా ఒక రూపాయి మిగలట్లేదు. వ్యవసాయం మీద పెట్టింది ఏది కూడా కనిపించట్లేదు అనమాట. ఇప్పుడు మనం ఒక 50,000 దాకా పెట్టుబడి పెట్టామనుకోండి, విత్తనాలు వేసి ఇడ్లొల్ని తాటోళ్ళని తీసుకొచ్చి దున్నించి అన్నీ చేసేటప్పటికి మనకు మిగిలేదు. ఇంకా ఉడిపి వేసినప్పుడు నాట్లు వేసిన దగ్గర నుంచి కలుపులు తీసి కోత కోసి పెట్టి మళ్ళీ దాన్ని తొక్కించి గింజలు తోలుకొచ్చి వచ్చేటప్పటికి టైము సరిపోదు. అలానే డబ్బులు కూడా ఏం కనిపించలేదు. అందుకని చెప్పేసి జనాలందరూ ఏం చేస్తున్నారంటే మూటా ముళ్ళే కట్టుకొని బయటకు వెళ్ళిపోతున్నారు వేరే ఊళ్ళని పండుగ. చెరుకు తోట ఉంది, ఇటు కూడా ఉంది. కొంచెమే ఉంది, సంవత్సరం అయితే ఎక్కువ చెరుకు వేయలేదు. ఎందుకంటే బెల్లం ఆటలు లేవు. ఇదివరకు పెసర్లు ఉంది కాబట్టి చేలల్లోనే ఎక్కడ పడితే అక్కడ పెసర్లు ఉండి 3-4 పెసర్లు ఉండి మాకు దగ్గరలో. పెసర అంటే ఏదో అనుకునేది, మళ్ళీ చెరుకు ఆడతారు కదా రసం బెల్లం తయారు చేసి బట్టి మెషిన్ అవి అన్నమాట. ఇప్పుడు లేవు. అవి తీసేసేటప్పటికి జనాలు కూడా వేయడం మానేశారు. బెల్లానికి కూడా ఎంతో రేట్ లేదనమాట. రేట్ లేకపోవడం వల్ల వేయట్లేదు. ఇక్కడ చూడండి ఎంత దారుణంగా ఉందో. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గేదెలు శుభ్రంగా తొక్కేసే, ఈ గేదెలు తొక్కేసిన దాంట్లోంచి ఇప్పుడు మళ్ళీ నేను నడుచుకుంటూ వెళ్ళాలా. ప్లేస్ చాలా బాగుంటుంది. చేలోకి వెళ్ళి దారి అయితేని ఇంటి దగ్గర మీద మాకైతే ఎండాకాలంలో ఆకలి దగ్గర ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది బావి కాడికి వచ్చామంటారు, కొంతమంది కళ్ళం దగ్గరికి వచ్చామంటారు. మేమైతే పాక దగ్గరికి వచ్చామంటాం. భాష ఏదైనా భావం ఒకటే. ఇవి గడ్డి కుప్పలు అనమాట. దాన్ని వాడేసిన తర్వాత ఇలా గడ్డి కుప్పలు పెడతా ఉంటారు. చూసారా ఎంత బాగా పెట్టారు. ఇది స్టార్టింగ్ పాక అనమాట. చిన్నానండి ఇక ఇక్కడ నుంచి ఇవన్నీ పాకలే. చూసారా ఇవన్నీ పాకలు అనమాట. మ్యాక్సిమం మహా అయితే 30 ఉంటాయేమో అంతే నాకు తెలిసి. గేదెలో ఇలా పాకలంటే వెళ్ళిపోయి గడ్డి ఎవరి గడ్డాలి మేయకుండా ఉంటాయని చెప్పేసి ఇలా గడ్డ అయితే డల్లెట్టుకుంటారు. ఇది మామిడి చెట్టు చూడండి ఎంత పెద్దదో. ఒకప్పుడు చాలా బాగుంది. దీని కాయలు బాగా కాసేది. ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కాపు కూడా తగ్గిపోయింది అన్నమాట ఈ చెట్టుది. ఇది వచ్చేసి మేము వాటర్ తాగేది. ఇక్కడ నుంచి వాటర్ పట్టుకెళ్దాం తాగడానికైనా, పశువులు గేదెలకు తోడుకెళ్ళడానికైనా ఇక్కడే. మా పాకలు చూపిస్తాను చూడండి. అదొకటి, ఇదొకటి, అదొకటి వరుసగా 4 ఉన్నాయి కదా. అవి మాయి. చిన్న అత్తి వాళ్ళది, పెద్ద అత్తి వాళ్ళది, మాది, ఇంకొక అత్తి వాళ్ళది. ఒకసారి పాక దగ్గర కూడా అలా వెళ్ళొచ్చేద్దాం. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలనుకున్నారు? ఈ గందరగోళం బురదలోంచి నడుచుకుంటూ వెళ్ళాలి. పాక దగ్గరికి వెళ్ళి వచ్చేసి అప్పుడు వెళ్దామా. ఇది స్టార్టింగ్ అన్నమాట. పెద్ద అత్తి వాళ్ళది, అది రెండో అత్తి వాళ్ళది. ఎంత దారుణంగా తొక్కిసే చూడండి. చూపించాను కదా పాకలు. ఇదొకటి, అదొకటి, అదొకటి, ఆ చివరి ఉంది మాది. ఇది 3వ అత్తి వాళ్ళది. అదంతా ఖాళీ ప్లేస్ అనమాట. ఇప్పుడు నేను వచ్చిన దారిదే. ఇట్లానే నడుచుకుంటూ వచ్చాను. ఇప్పుడు వచ్చేది మన పాక. ఇందులో బెల్లం ఆడేవారు, ఇప్పుడు తీసేసారు అనమాట. ప్రజెంట్ అయితే బెల్లం ఆడట్లేదు. ఎవరో చెరికేయట్లేదని తీసేసారు, వేయట్లేదు. ఇది ఇప్పుడు నేను ఉన్నాను కదా, ఇది మా పాక దగ్గర ప్లేస్ అనమాట. ఆ చీర కట్ట ఉంది కదా, అక్కడి నుంచి ఇలా మాది ప్లేస్ చూడండి. ఇది పశువులకి గడ్డి, అది వచ్చేసి మా పాక. ఇగో చూస్తున్నారా, వీటికి కడతామన్నమాట మేము గేదెలను కానీ ఆవులను కానీ ఎడ్లు కానీ ఎంత తోలుకొచ్చుకుంటే వాటికే కడతాం. ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంది మాది. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా పక్కనే, అది మొత్తం జాంకారమేనమాట. మొత్తం అంతా వేస్తారు.
ఇది ఉడుచుకోవడానికి కొంచెం ప్లేస్ ఉంచారనమాట. ఉడుపు వేసుకోవడానికి, అదే నాట్లు వేసుకోవడానికి కొంచెం ప్లేస్ ఉంచారు. ఇది మంద కాదు, ఓన్లీ పాక ఉన్నంత లెక్కే మందే, ఉన్నది మంద కాదనమాట. చూస్తున్నారా ప్లేస్ ఎంత బాగుందో. న్యాచురల్గా మాట్లాడాలి, న్యాచురల్గా వీడియోలు చేయాలి, మన ఓన్ వాయిస్ ఉండాలి, ఓన్ కంటెంట్ ఇవ్వాలంటున్నారు కదా. ఇంతకు మించి ఓన్ వాయిస్ ఓన్ కంటెంట్ అయితే నేను ఇవ్వలేను. ఎందుకంటే నేను ఎప్పుడో అమాస్కి పుణ్యానికి వస్తూ ఉంటాను అనమాట పొలాలంట. వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేలో ఏదైనా ఆవు గేదె అలాంటివి ఏమైనా ఉంటే డైలీ తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు ఏవి లేవు కాబట్టి పాక ఖాళీ, నేను ఖాళీ అంటే ఇంటి దగ్గర ఏమి ఉండను అనుకోండి. ఇప్పుడు హెల్త్ బాగోక ఎక్కడికి వెళ్ళలేదు. తర్వాత నేనైతే కొన్ని వీడియోలలో కొన్ని షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను. నేనైతే సిమెంట్ పనికి వెళ్తానని చెప్పేసి ఆ పనికి అయితే వెళ్తాను. ఇప్పుడు పిల్లలను చూసుకోవడానికి ప్రజెంట్ ఎవరు లేరు కాబట్టి నేను ఇంటి దగ్గర ఉండిపోవాల్సి వచ్చిందనమాట. ఓకేనా, కిచెన్ పొలం దగ్గరికి వెళ్దామా. ఇప్పుడు మనం వెళ్ళి ప్లేస్ అంతా ఇలానే బురదలా ఉంటుంది, కానీ తప్పకుండా నడిచెళ్ళాలి. ఎలా ఉందో చూడండి. ఇదే కానీ ఫుల్గా వర్షం పడితే ఈ ప్లేస్ అంతా ఎంత బాగుంటుందో తెలుసా. వాటర్ అంతా ఇలా డైరెక్ట్ అలా అటు నుంచి అలాగా చెరువుకి వెళ్ళిపోద్ది అనమాట. చాలా నీట్గా అయిపోద్ది. ఇంత చండాలంగా కనిపించదు. పెద్ద వర్షం రావాలి, నీట్గా ఉండాలంటే పెద్ద వర్షం వచ్చిందనుకో మనకి చిరాకు ఏం కనిపించదు అసలు. చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి తెలుసా, ఆ చివరికి వెళ్ళాలి. తాడి చెట్లు కనపడుతున్నాయి కదా మీకు, ఆ చివర అక్కడికి వెళ్ళాలన్నమాట. కొన్ని పెసర్లు ఉన్నాయి బట్ ఏరడానికి అవకాశం లేదు. నాకు ఎండాకాలంలో ఈ ప్లేస్ నుంచి నడిచి వెళ్ళడం అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. వర్షాకాలంలో అయితే ఒక్కళ్ళమే వెళ్ళాలని చాలా భయంగా ఉంటుంది. చూడండి ఒకసారి ఎలా ఉందో. వెళ్ళడానికి చాలా అంటే ఫస్ట్ ఈ టైంలో అయితే వెళ్ళిపోవచ్చు. పశువులను తోలుకెళ్తాం కదా మేతకి, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది వచ్చేస్తారు. నేను తోలుకెళ్ళానంటే ఏంటంటే చాలాసేపటి వరకు రాను నేను బేగా. నాకు ఎందుకో అలా వాటిని మేపుకుంటూ ఉండాలనిపిస్తుంది కాబట్టి అట్లా అలా మేపుకుంటూ ఉండిపోతాను అట్ల చుట్టూరును. మరి వీళ్ళందరూ వచ్చేటప్పటికి నేను ఒక్కదాన్ని అయిపోతాను కదా. చూసారా, ఇంకా చాలా దూరం నడవాలి. సేమ్ ఇది ఇలానే ఉంటుంది, ఎవరో కనిపించరు అనమాట ఈ దారిలో. మనకున్న బర్రెలను తోలుకొని వెళ్ళిపోతారు అవతలకి. ఈ ప్లేస్ అంటే ఒకళ్ళు అయితే ఒకళ్ళు, ఇద్దరు అయితే ఇద్దరు, అలా నడుచుకుంటూ వచ్చేయడమే. వాటర్ లేకపోతే నడక ఫాస్ట్గా అవుద్ది, వాటర్ ఉన్నా వేసుకున్నా నడక అంత ఫాస్ట్గా తేలడం. అందులో ఇప్పుడు ఫుల్గా కూడా వాటర్ లేదు, ఇక్కడ ఉండి లేనట్టుగా ఉంది, బురదగా. అందుకని చెప్పేసి నడక కుదరట్లేదు అన్నమాట. చూసారా పచ్చగా ఉంది, పైగా చుట్టూరు వర్షం పడిపోతుంది మళ్ళీ. ఎంత బాగుందో చూసారా నేచర్. పల్లెటూరులో ఉండడానికి బాగుంటుంది, కాకపోతే మనకి ఇక్కడ పనిలోకి వెళ్తే డబ్బులు తక్కువ ఉంటాయి. అదే వేరే ఊరు ఎవరైనా వెళ్ళిపోయామనుకోండి డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మా ఊర్లో చాలామంది వెళ్ళిపోయారు అనమాట. ఏ ఊర్లో వెళ్ళారంటే చెప్తాను ఉన్నారు. నేను ఇప్పుడు వెళ్ళలేదు అందుకని తొందరగా గుర్తురావు నాకు. చాలా ఊర్లో వెళ్ళారు. బియ్యం, పప్పు, నూనె, కారం, చింతపండు వండుకోవడానికి తపేలాలు పట్టుకొని వెళ్ళిపోయారు అనమాట. అంటే అక్కడ 10 రోజులు ఉంటే 10 రోజులు, 20 రోజులు ఉంటే 20 రోజులు, వాళ్ళు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు. ఒక నార్మల్గా బయట ఎలా ఉంటాం మనము, ఇది వరకు షెడ్లు వేసి వదిలేసేవారు కదా, అలా కట్టేసి ఉంటాయి అన్నమాట. అందులో అంటే ఆయన కాలు పట్టుకెళ్ళిన సామాన్లు మూట అలా అక్కడ పెట్టేసుకుంటారు. మార్నింగ్ లేవగానే తీసుకుంటారు, వంట చేసుకుంటారు, తినేసి మిగిలిన భోజనం ఏమైనా ఉంటే క్యారేజీ కట్టేసుకుంటారు, ఇంకా పనిలోకి వెళ్ళిపోతారు. అలా అయితే ఒకవేళ నేను ఎప్పుడైనా వెళ్ళుంటే ఆ వీడియో కూడా పెడతాను.
ఎక్కాలి నేను. ఒకసారి చూడండి గట్టి ఎలా ఉందో. ఇది ఇది వస్తుంది కదా వర్షం వచ్చినప్పుడు, పెద్ద వర్షం ఎప్పుడైనా చాలా పెద్ద పెద్ద వరదల్లాంటివి వస్తాయి కదా, వచ్చినప్పుడు గట్టు చూసారా వాటర్ ఇక్కడ వరకు వచ్చేది అనమాట. ఇక్కడ వరకు వచ్చేది, ఇది నిండిపోద్ది మొత్తం, ఇదంతా కొట్టుకెళ్ళిపోద్ది, నీట్గా అయిపోద్ది. అప్పుడు ఇక కొంచెం ముందుకెళ్తే చెరువు ఉంది, బట్ నేను ఇప్పుడైతే అక్కడికి వెళ్ళలేను. ఇప్పుడు ఇటు నుంచి ఎక్కుదాం. దారి అయితే ఇక్కడ ఉంది కొంచెం, నేను ఎక్కడానికి పడిపోతేనేమో చూసుకొని ఎక్కాలి. ముళ్ళులు ఉంటాయి ఇక్కడ ఎక్కువ. జారిపోతాం గట్టిది. చూసారా ఇదంతా పెసరకాయ మొక్క ఉంది, అక్కడి నుంచి మొదలు చెరుకు తోట ఉంది కదా, ఆ పక్క నుంచి మొదలు పెట్టుకొని ఇది ఇలా కనిపించింది. వాటర్ చూసారా ఎంత ఉంది. ఇప్పుడు ఆ వాటర్ అంతా నేను తోడాలి వెళ్ళి. ఓయమ్మో చూసారా, మొన్న నేను మా ఆయన కలిపి గట్టిలా సగం క్లీన్ చేసామన్నమాట. ఇంకా ఇది ఉండిపోయింది, ఇది అలా అక్కడ వరకు ఉంది, అది క్లీన్ చేయాలి. ఇప్పుడు కుదిరితే చేస్తాను, లేకపోతే లేదు. ఇప్పుడైతే వాటర్ తోడాలి నేను. చూసారా నేను స్టాండ్ తెచ్చుకోలేదు, స్టాండ్ తెచ్చుకుందాం అనుకున్నాను, బట్ ఎందుకులే మనకని స్టాండ్ తెచ్చుకోలేదు. ఇక్కడి నుంచి పడ్డానే అనుకోండి కిందకి, చూడండి ఎంత కిందకు ఉందో. పడ్డానంటే పందిపిల్ల అనుకొని వదిలేస్తారు నన్ను. స్లోగా కిందకి దిగి వెళ్ళి వాటర్ అంతా తోడాలి. ఓయమ్మో తోడినా పోదే ఈ వాటర్, ఇటు ఏం చేయాలి. మీకు కనపడుతుంది కదా వాటర్ ఉన్న ప్లేసు, అదంతా అలా విత్తనాలు వేసాము. మన దరిద్రం బాగోలేదు, అందుకని చెప్పేసి వాటర్ వచ్చి ఆనేసింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా నేను బయటకు తోడాలి. చూద్దాం ఎంత తోడతానో చూసి తోడదాం, ఓకేనా. వర్షం రాలేదు కాబట్టి ఇప్పుడు మనకి గొడుగుతో పని లేదన్నమాట. ఓకే చలో ఒకసారి ఇలా చూడండి, జస్ట్ మిస్ అనమాట. అక్కడ కాలేసిన ఇక్కడ వరకు జారిపోయింది, జస్ట్ మిస్, లేకపోతే నడ్డి ఇరిగిపోయింది. ఒకసారి ఇలా చూడండి పెట్లు ఏం చేసినాయో చూస్తున్నారా, మొత్తం లేపేసి తినేసినాయి అన్నమాట. విత్తనాలన్నీ ఇలా తినేసినాయి మొత్తానికి. ఇదంతా మేము బొరుగుతో తవ్వి గింజలు చల్లాము. నారొస్తే కొంచెం దీనికి సరిపడగా ఉడుద్దామని, కానీ ఏం చేస్తాం, వాటర్ వచ్చి ఇలా కానిసింది, మొలకు కూడా సరిగ్గా రాలేదు. మొత్తం చుట్టూ తినేసినాయి అన్నమాట. ఏం తినేసినాయో తెలియదు, మొత్తం అంతా కూడా తినేసినాయి, సేమ్ ఇలానే తినేసినాయి. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, ఇంత దారుణంగానా. ఇదిగో ఇలా ఏరుకొని తినేసింది గింజలు, అది విత్తనం తినేసినాయి. మొక్కలు ఏమొస్తాయి ఇంకా. సరే రండి వాటర్ తోడుకోవడానికి పోదాం. ఇప్పుడు ఈ ఫోన్ కానీ కింద పడ్డదనుకో అయ్యిందే నా పని. ఓయమ్మో ఎంత లోతుగా ఉందో, వాటర్ ఆగదే, గట్టేయాలేమో నాకు తెలిసి. సరే ఏదో ఒకటి చేద్దాం ఉండండి, నేను వాటర్ ఎట్లా తోడుతానో ఒకసారి చూపిస్తాను. ఇంకా అక్కడి నుంచి నేను ఇలా చూస్తూ ఉన్నాను అనుకోండి, నాకు మొబైల్ ఉండదు మళ్ళీను. వాటర్
ఇప్పుడు నేను ఈ చెరువునంతా క్లీన్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే నేను చేసే పని ఈరోజు డ్యూటీ. చూడండి పెసరకాయలు ఉన్నాయి. చూసారా? ఒక్కొక్క దాంట్లో ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో లేవు. వర్షం పడకుండా ఉంటే ఏరదాం అనుకున్నాను, వర్షం వచ్చి సెడదొబ్బింది. ఇంక ఈ రోజుకి ఏరడానికి కావదు. అయినా ఇందులో చూసారా ఎంత వాటర్ ఉందో. ఏం మూసిపోలేనప్పుడు పొలాలంటే ఏ పని, గడ్డికి వెళ్ళేటప్పుడు ఇలా ఎవరి పొలాలంటా ఉంటే ఏరుకుంటా తినుకుంటా వెళ్ళేవారు. మొలకొచ్చినవి తింటారు కదా, మాకు అంత శ్రమ లేదు. వాటర్ శుభ్రంగా నానబెట్టింది, తినేస్తున్నాను అనమాట. ఎంత బాగుంది చూడండి, వ్యూ చాలా బాగుంది. ఈ పొలాల్లో ఏ సైడ్ చూసినా మీకు ఎక్కడా బోర్ కనిపించదు అన్నమాట. ఇక్కడ ఎక్కడా బోర్ లేదు, ఓన్లీ వర్షం వచ్చినప్పుడు ఇలా వాటర్ నిలవ ఉన్నప్పుడు మాత్రమే. ఎప్పుడైతే వాటర్ ఇలా నిలవ ఉంటుందో, ఇప్పుడు మాకు వరి విత్తనాలు వేసాం కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది, వాటర్ ఆంతది ఇక్కడ. ఇప్పుడు మొలకొచ్చేసింది అనుకోండి, మొలకొచ్చిన తర్వాత మళ్ళీ మాకు ఇదే విధంగా కానీ ఇక్కడ ఇదే ప్లేస్లో వాటర్ కానీ ఉన్నదనుకోండి, ట్రాక్టర్ తెచ్చి దున్నించేసుకుంటాం, నాట్లు వేసేసుకుంటాం అంతే. లేదనుకోండి, ఆ పక్కన ఎక్కడో మీకు గట్టు చూపించాను కదా అటు సైడ్, అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ వరకు మనం పైప్ లైన్ వేసుకోవాలి. పైప్ లైన్ వేసుకొని అక్కడ మోటార్ పెట్టి, మోటార్ నుంచి చెరువులో నీళ్ళు ఇందులోకి తోడుకొని ఉడ్చుకోవాలన్నమాట. కొంతమంది పొలాలుండి ఉడిసేను చేసుకోవడానికే కష్టపడుతున్నారు. మాకు ఏ పొలం లేక ఎండదేవుడా వానదేవుడా అని దేవుడు దండం పెట్టుకొని ఎన్నో దేవుళ్ళని మొక్కుకుంటేనే కానీ మాకు నాడంగా తిండి రావడానికి కష్టం. కొంతమంది పొలాలుండి బోర్లుండి వ్యవసాయం చేసి కొట్టుకుపోతే బాధపడతారు. మరి మేము ఏ బోరు లేకుండా ఏ ఆధారం లేకుండా మా కష్టంతోనే ఎలా బతకడానికి, నేను కాదు చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా కష్టపడతారు. ఎంత కష్టపడినా మనకు ఫలితం రాలేదనుకోండి చాలా బాధ అవుతుంది కదా. ఎంత బాధ వేసినా కూడా ఆ బాధలో కూడా నెక్స్ట్ వాళ్ళందరూ పొలం పెట్టుకుంటున్నారు, మనం కూడా ఏదో ఒకటి పెట్టుకోవాలని అనుకుంటాడు తప్ప రైతు ఫోన్లే ఈ సంవత్సరం పంట పోయింది కదా ఇంకా పెట్టడం మానేద్దాం అని మాత్రం అనరు. ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, మొత్తం మీద ఏదో ఒకటి పెడతాడు. రైతు అన్నలేందే మనకు 5,000 నోట్లోకి ఎలా వెళ్తాయి చెప్పండి. అందరూ ఉద్యోగాలు జాబులు చేసేవాళ్ళు ఎంచుకుంటున్నారు. ఇలా పొలాలంట పడి ఈ భూమిని నమ్ముకున్న వాడిని ఎవడో ఇప్పుడు పిల్లల్ని చేసుకోవడానికి రావట్లేదు. ఆడపిల్ల ఉందంటే ఖచ్చితంగా 10 ఎకరాల భూమి ఉందా, ఆస్తి ఉందా, అంతస్తు ఉందా, చదువు ఉందా, జాబ్ ఉందా అయ్యి అడుగుతున్నారు. ఏం చెప్తాం. ఓకేనా ఫ్రెండ్స్, మా లైఫ్ అయితే ఇది, నా విలేజ్ లైఫ్. ఓకేనా, బాయ్.